వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. అబ్బో ఆలయ్య వెంకటేశు సరిరారు నీకు బాసు. వారేవా ఏమి ఫేసు. అబ్బో నిజంగానా సార్? అబద్ధం చెప్పడం మా ఇంటా వంట లేదు. మాది సత్యహరిశ్చంద్రుడి ఫ్యామిలీ. ప్రాణ్జాయ పర్ వచన్న జాయ. నీ మొహంలో గ్లామర్ తెలుగు గంగలా పొంగి మెట్ల మించి ప్రవహిస్తుంది. ఆ కళ్ళు దరిద్రం, ఆ ముక్కు చండాలం, ఆ ఫేస్ నీచాతి నీచం. అదేంటి సార్ ఇప్పుడే కదా పొగిడారు? దరిద్రం నీచం చండాలం నీ ఫేస్ కాదయ్యా, మా ఇండస్ట్రీ. నీలాంటి టాలెంటెడ్ కుర్రాన్ని ఉపయోగించుకోలేకపోతే మా ఇండస్ట్రీ అంత అన్లక్కీ ఇండస్ట్రీ ఈ సృష్టిలో ఉండవు. ఈ మధ్య ముష్టాళ్ళు మరీ టూ మచ్. టచ్ చేసి జేబులో చెయ్యెట్టి మరీ అడుగుతున్నా. ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు? నేను చేస్తున్నది మోసం కాదు, సోషల్ సర్వీస్, కళాసేవ. మీలాంటి యంగ్ టాలెంట్ ని వెండి తెరకి పరిచయం చేయడం నా డ్యూటీ. నువ్వు చేస్తున్నది డ్యూటీ కాదు, డ్యూటీ. మమ్మల్ని హీరోలు చేస్తానని మా దగ్గర డబ్బులు కాచేస్తావా? ఎక్కడరా మా డబ్బులు? మా డబ్బులు ఎక్కడ? ఉండు, మీరు చేసింది ఏమిటి? పెట్టుబడి అనమాట. నిన్న మీరు 1000 రూపాయలు ఇచ్చారేమో, రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేనంతగా సంపాదిస్తారు. ఎంతెందుకు ఫ్రెష్ గా ఒకటి చెప్తాను, అందరూ తలా ఓ 100 కొట్టని చెప్తాను. అందరూ 100 కొడితే తట్టుకోలేవు, కానీ ప్రస్తుతానికి 2 కొడతాం, తీసుకో. హలో బ్రదర్, సత్యనారాయణ గారు అక్కడ పెట్టారని చాటు చాలా బాగుంది. తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా, అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 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 1 రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు 1 రూపాయి బిళ్ళ దానం చేయండి. బిళ్ళ ఏం నోటిస్తే బుచ్చుకోటి? నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి. 50 రూపాయటే. నువ్వు నాతో వచ్చావనుకో నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడదే. ఓహో, చిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్ టబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది అవుతుంది. కాజోల్ కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలంటే పెద్ద పెద్ద కార్లో తిరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? పొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమిటన్నావు? నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. నా పేరు బనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో రిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకపోస్తూ ఉయ్యలుగా నడు. ఏం ఒలకపోయమంటారు? నా పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే చెయ్యి పతనైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవేంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేంటి? పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు? అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు, కళ్ళు చెక్కించావు, జుట్టు ఎలాగైంది, ఊళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపిస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలిగిపోతున్నావు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్
ఏమిటి ఎన్టీఆర్ డూపువా నువ్వు ఏమన్నారు డూపా ఓహో అమ్మా కళాం తల్లి వీళ్ళ మీద లుక్ చేసి చూడమ్మా చూడయా సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం పరిషత్తులో మీ ప్రైజులు కావయ్యా పైసలు పైసలు కావాలి పైసామే పరమాత్మ హే లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి అడుక్కుని అర్థమైందా ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను ఎక్కడికి రమ్మనేది హలో ఎవరు నువ్వు వారు ఎవరో నీకు తెలీదా నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా ఇప్పుడు ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నావా బాబు ఎవరితోనే పడుకుని కడుపు చేసుకుని సమాధానం చెప్పరా ఆగరా ఒరేయ్, ఆగు. గోవిందా గోవింద గోవిందా 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 ఆర్టిస్టా అవును సార్. బంగారం అంటే కుర్రాడు బంగారం అంటే భవిష్యత్తు ఉంది చండాలంగా శవాన్ని మోస్తున్నట్టు మీరు మాకంటే తప్పదు ఇండస్ట్రీ మీరెవరు సార్? ఇంకా నయం అమితాబ్ బచ్చన్ ఎవరిని అడిగావు కాదు నా పేరు తిరుపతి గేట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వెళ్ళాయిరా అబ్బాస్కి ప్రేమ దేశం శ్రీకాంత్కి పెళ్లి సందడి నవీన్కి పెళ్లి చేయించింది నేనే సార్ ఒక్క నిమిషం ఈ పాడు పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని నాదే ఉందయ్యా నీ కళ్ళలో మెరుపుంది నీ కంఠంలో మెరుపుంది నీ చేతిలో మెరుపుంది ఇట్రా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం కాదన్నావు అనుకో వీటితో పాటు శ్మశానం డిసైడ్ చేసుకో ఏం తెలిసావు ఒరే బ్రోకర్ అతవా ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. ఒక్క కావాల్సింది ఒక్క అది శవమేటి పెళ్ళి ఒకటి అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్ వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. అనుకున్న పాపమే రేయ్, లాగేంట్రా? తిరుపతి తిరుపతి చచ్చిపోయారా మన ఇక్కడ ఉంటే ప్రమాదం రా గోవిందా గోవింద గోవిందా 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 ఆర్టిస్టా అవును సార్. బంగారం అంటే కుర్రాడు బంగారం అంటే భవిష్యత్తు ఉంది చండాలంగా శవాన్ని మోస్తున్నట్టు మీరు మాకంటే తప్పదు ఇండస్ట్రీ మీరెవరు సార్? ఇంకా నయం అమితాబ్ బచ్చన్ ఎవరిని అడిగావు కాదు నా పేరు తిరుపతి గేట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వెళ్ళాయిరా అబ్బాస్కి ప్రేమ దేశం శ్రీకాంత్కి పెళ్లి సందడి నవీన్కి పెళ్లి చేయించింది నేనే సార్ ఒక్క నిమిషం ఈ పాడు పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని నాదే ఉందయ్యా నీ కళ్ళలో మెరుపుంది నీ కంఠంలో మెరుపుంది నీ చేతిలో మెరుపుంది ఇట్రా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం కాదన్నావు అనుకో వీటితో పాటు శ్మశానం డిసైడ్ చేసుకో ఏం తెలిసావు ఒరే బ్రోకర్ అతవా ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. ఒక్క కావాల్సింది ఒక్క అది శవమేటి పెళ్ళి ఒకటి అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్ వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. అనుకున్న పాపమే రేయ్, లాగేంట్రా? తిరుపతి
తిరుపతి చచ్చిపోయారా మనం ఇక్కడ ఉంటే ప్రమాదం రా పరిగెత్తండి రా ఇప్పుడు ఏం చేద్దాం? కలిసి డాన్స్ చేద్దాంరా. జోక్స్ వద్దురా, నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చెప్పనరా? అయినా ఏంట్రా మీ ఆవేశం? బ్రెయిన్స్ లేకుండా పనిచేస్తారు. ఆ తిరుపతి గారిని చంపేశారు, మన సీన్ గడ బతికొచ్చాడా? సారీరా, సీనుగాడి శవాన్ని చూడగానే కంట్రోల్ తప్పాం. ఏంట్రా సారీ? రేపు కోర్టు పనులు నిల్చొని సారీ సార్ అంటే జడ్జి గారు వదిలేస్తారా? చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు కదా. నిజంగానే వాడు చచ్చుంటాడు. వెళ్ళి చూసేస్తావా? కాదండి. ఏం మాట్లాడుతున్నాడు చూడు. హీరో అనుకుంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఏం చెయ్యొద్దు బాబు, ఇప్పటికి చేసిన చాలు. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా దాక్కుంటే బెటర్. ఎవరు ఊళ్ళకి వాళ్ళు పారిపోతావా? పోలీసులకి మీ ఊరు అడ్రస్ తెలియదు అనుకుంటారా? అరే ఒక్కడి దొరికితే అందరినీ పట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఉంది, మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తాను. ఎలా రా వెళ్ళేది? ఎలా వెళ్ళడం ఏంటి? డ్రైవర్ నేను ఒకటి ఇచ్చాను, నా కారులో తీసుకెళ్తాను. ముహూర్తం బాలేదురా, రావుకాలం వస్తుంది. ఏంట్రా రావుకాలం? అటు నుంచి యమగండ తనుకొచ్చేస్తుంది. ఒరే పదండ్రా, మిమ్మల్ని రాయలసీమ రాళ్లలోనూ అడవుల్లోనూ వదులుతాను. సరే, పదండి, పదండి, పదండి. పదండి, ప్లీజ్. పరిగెత్తండి. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా? అది కాదురా, ఆ, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని నలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? ఎట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తెస్తారు. అబ్బా, నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టావా? అదంతా ఉత్తునే. ఇక్కడ హీరో ఉంటాడు, అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు దాపి ఒకళ్ళొకరు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తారా అంతే. ఓసి తిన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. చాచా ఎంతైనా సినిమా పుర్రే ఆ. బక్కోడా, ఆ. నాది ఇంకో డౌట్ రా. అడుకోవా? సినిమాల్లో ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? పోరాదవా, ఆ. వాళ్ళు మనలా మనుషులే, నెత్తురెందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తు రాకూడదంటావు, నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే, నిజంగా అంతేనంట, నిజంగా అంతే, ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతే అంట, మా అమ్మ మీద ఒట్టు అంతే, మీ నాన్న మీద ఒట్టు అంతే అంట. అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని నీ కత్తెరతో పొడి పొడుతాను. నెత్తురు వస్తారు వస్తుంది. నీకేం కాదు, నెత్తురు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరుగుద్ది, ఒక్క పోటు నెత్తురు రాదు, నీకేం కాదు. వస్తున్నారే, ఆగరా బండోడా, అయిపోయినా చెట్టు దగ్గర కొడతారే. తప్పుదా, ఆగరా బండోడా. నాయనో, అబ్బో కాపాడండి, అబ్బో అబ్బో అబ్బో. పక్కోడా, ఏంట్రా తున్నపోతుండే కట్టాలి చెక్క. అయ్య బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, అయ్య బాబోయ్ బాబోయ్. ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్ మీ ఊరు చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా, వెంకటరమణ, గోవింద గోవింద, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడి గుండు కొట్టిస్తా తండ్రి. అరే, ముందు ఈ విషయం డాక్టర్ చెప్తాం పద. పద పద పద. డాక్టర్ గారు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశు, నాగార్జున మన హాస్పిటల్కి వచ్చారండి. సినిమా లాగిపించట్టు ఎమ్మ గ్యామర్కున్నారండి. నేను చెప్పేది నిజమండి, కావాలంటే ఒకసారి చూడండి. మీకు సినిమా పిచ్చి తప్ప వేరే ధ్యాసే ఉండదా? అమ్మ తోడమ్మ గారు, మా మాట నమ్మండి.
నిజంగా సినిమా హీరోలు మన ఆసుపత్రికి వచ్చారండి వాళ్ళకి చాలా సీరియస్ గా ఉందండి చెప్తే నంబర్ ఏంటంటే దైవ సాక్షిగా మీరు రాకుండా చచ్చిపోతారండి అమ్మతో చెప్తున్నారు అమ్మగారు సరే పదండి. జ్యోతి అర్జెంట్ గా స్టేట్ అందుకో. ఓ మై గాడ్, వెరీ సీరియస్ కండిషన్. డాక్టర్ గారు ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి, మీకు దండం పెడతాను. మీరేం కంగారు పడకండి, మేమంతా ఉన్నాగా. మీరు ధైర్యంగా ఉండండి. ఆ ఇంజెక్షన్ పట్టా. ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో బాలయ్య బాబుని చూసి భయపడమాక నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద అరే బక్కుడా నాదొక డౌట్ రా ఏంటది ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు ఏముందిరా ఏదో షూటింగ్ బయలుదేరి ఉంటారు మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలో నటించారు కదా ఓరి పిచ్చదవా ఆ. బండోడా ఆ. వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా